అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. కంకి ఏర్పడిన దశలో జొన్నలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, పెరుగుదల దశలోని ఆలుగడ్డ పైరులో సస్యరక్షణ, మామిడికాయలకు చీడపీడల నుంచి రక్షణనిచ్చే ఫ్రూట్ కవర్లు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని కాలాల్లో సాగయ్యే చిరుధాన్యపు పంటల్లో ప్రధానమైనది జొన్న. మారిన ఆహారపు అలవాట్లతో జావా, అంబలి వంటి జొన్న ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. దీంతో పంట విస్తీర్ణం ఇప్పుడు పెరిగింది. అలా మాఘీ, రబీ కాలాల్లో విత్తిన జొన్న ప్రస్తుతం కంకి దశలో ఉంది. ఇప్పుడు పొలంలో చేపట్టే యాజమాన్యంపై జొన్న దిగుబడులు ఆధారపడి ఉంటాయి. అందువల్ల కంకి దశలో ఆశించే చీడపీడల పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. కంకి దశలో జొన్నలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అరుణ్ కుమార్. ప్రస్తుతం మనం చూస్తున్న జొన్న మనము వెన్ను దశలో ఉంది. తడి ఉన్న చోట మనము ఎరువు వేసుకోవాలి. 12 కేజీలు ఒక దపా, ఎకరానికి ఒక దపా ఇప్పుడు వేసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల మనము గింజ బరువుని పెంచుకోగలుగుతాము. తేమ శాతం ఎక్కడైతే ఏ నెలలో తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ దశలోనూ తర్వాత గింజ పెరిగే దశలోనూ ఖచ్చితంగా 2 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల మనకి అధిక దిగుబడికి సాధించడానికి ఆస్కారం ఉంది. పొడుగు జొన్న అంటే పచ్చజొన్న దానిలో ఉన్నప్పుడు మనకి బోరాన్ లోపమును రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాము. కాబట్టి మనకు బోరాను 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే మనకి పాలినేషన్ అనేది బాగా జరిగి అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం మనకు ఉందన్నమాట. ఇంకోటి మనకి ఈ వెన్ను దశలో మనం ఉన్నప్పుడు మనకి ఎక్కువ రోగాలు వచ్చే దాంట్లో మనకి బంక తెగులు అనేది మనకి ఆస్కారం ఉందన్నమాట. వర్షం కానీ పడినప్పుడు బంక తెగులు అనేది ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మనము ప్రొపికోనజోల్ 0.5 ml 1 లీటర్కి మనం పిచికారి చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. ఇప్పుడు పూత దశ కాబట్టి ఖచ్చితంగా మనకి నీళ్లు అనేది జొన్న పంటకి ఖచ్చితంగా అవసరము. మళ్ళీ తర్వాత వర్షం పడుకోకుంటే మళ్ళీ 1 వారానికో లేకుంటే 10 డేస్కి నేల స్వభావాన్ని బట్టి మనం ఇరిగేషన్ ఇవ్వాల్సి ఉంది. దానివల్ల జొన్న పంట బాగా పెరగడం వల్ల మనకి అధిక దిగుబడి వస్తుంది. భూమిలో తేమ ఉన్నప్పుడు మనము 12 కిలోల నత్రజనితో కలిగిన ఎరువును ఉపయోగించుకోవడం వల్ల కూడా మనకి అధిక దిగుబడి సాధించడం ఆస్కారం ఉంది. ఎక్కడైతే మనకి డెఫిషియన్సీ లీవ్ డెఫిషియన్సీ కానీ ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నప్పుడు అంటే మైక్రోన్యూట్రియంట్స్ లేక ఇనుము ధాతు లోపం కానీ జింక్ కానీ అట్లా ఉన్నప్పుడు మనము ఆల్మిక్స్ 4 అనేది ఉంటుంది. అది కూడా మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనము సూక్ష్మ పోషకాలు డెఫిషియన్సీని మనం అరకట్టుకోవచ్చు. జొన్నలో వెన్ను రాకుండా ఉన్నప్పుడు కత్తెర పురుగు ఉండే ఆస్కారం ఉంటుంది. కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ 10 కేజీలు 1 ఎకరాకి దాని సుడిలో వేసేట్లు చేసుకోవాలా. అదేవిధంగా మనము ఎమామెక్టిన్ బెంజువేట్ అనేది 0.3 ml పర్ లీటర్కి వేసుకొని సుడిలో పడేటట్లు మనం కొట్టుకుంటే అది సమర్థంగా నివారించుకోవచ్చు. ఇంకా మనం కోత దశ ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే గింజ కింద నల్ల మచ్చ అనేది ఏర్పడుతుంది. అది ఏర్పడిన వెంటనే మనము పక్వానికి వచ్చినట్టు తెలిసిపోతుంది. అది వచ్చినాక వెంటనే మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు.
ఆలుగడ్డ ప్రాంతాన్ని బట్టి బంగాళదుంప, ఉర్లగడ్డ అని పిలుస్తుంటారు. అత్యధిక పిండి పదార్థం కలిగిన ఈ దుంపను ఇష్టపడిన వారు చాలా అరుదనే చెప్పాలి. ఈ పంట సాగు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ. అయితే ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో రబీ కాలం ఆలుగడ్డ సాగుకు అనుకూలంగా ఉంటుంది. కొద్దిపాటి విస్తీర్ణంలో సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, నల్గొండ ప్రాంతాల్లో ఆలుగడ్డను అక్టోబర్, నవంబర్ మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు. ప్రస్తుతం పంట 30 నుంచి 50 రోజుల దశలో ఉంది. ఈ పంట నుంచి ఆశించిన దిగుబడులు పొందాలంటే ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త ఎన్ స్నేహలత. ఆలు పంట చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో వాతావరణ అనుకూలతను బట్టి జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, ఇప్పుడు నల్గొండలో, ఆంధ్రాలో చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలో ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉన్నారనమాట. అయితే దీనిలో ప్రధాన సమస్య చూసుకుంటే పంట వేసిన మనకి 20 నుంచి 30 రోజుల్లోపు ఈ రసం పీల్చే పురుగు తెల్లదోమ అనేది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన ఉండి రసం పీల్చడం వలన ఆకులు అనేవి పచ్చగా అయిపోయి ముడతబారిపోతూ ఉంటాయి. అయితే ఈ పురుగు విసర్జించిన తీపి పదార్థానికి శిలీంధ్రాలు వ్యాపించి మసిమంగు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు ఆకులంతా నల్లగా అయిపోయి కిరణజన్య సంయోక్రియ అనేది దెబ్బతినడం వలన మొక్క ఎదగడము అనేది ఉండదు, చనిపోవడం జరుగుతుంది అనమాట. దీనికి యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే పంట వేసిన 15 నుంచి 30 రోజుల అప్పుడు పసుపు రంగు జిగురా కట్టలు అనేవి 8 నుంచి 12 అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే కొంతవరకు ఈ పురుగు ఉద్రిక్తతను తగ్గించుకోవచ్చు. అట్లా తర్వాత మనం వేప గింజల కషాయం 5% లేకపోతే వేప నూనె 10,000 ppm 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే జీవ నియంత్రణ పద్ధతులు చూసుకుంటే బెవేరియా 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పురుగు ఉద్రిక్తత కనుక ఎక్కువగా ఉన్నప్పుడు రసాయన మందైన డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటనంటే లద్దె పురుగు అనేది ఎక్కువ వస్తుంది. ఈ లద్దె పురుగు అనేది స్పోడాప్టెరా ఆకులను మొత్తం పత్రహరితాన్ని తినడం వలన ఈనెలు మాత్రమే వదిలేస్తుంది ఒకటి. తర్వాత ఆకుల అడుగు భాగాన కాండం దగ్గర ఎక్కువగా రాత్రులలో ఎక్కువగా తింటూ ఉంటుంది అనమాట. దీని తర్వాత వచ్చే ఇంకొక పురుగు ఏంటంటే పొటాటో ట్యూబర్ మాత్. ఈ పొటాటో ట్యూబర్ మాత్ని ఎలా గుర్తించాలి అంటే రైతులు దీని యొక్క జీవిత చక్రం అయినా కూడా గమనించినట్లయితే ఈ యొక్క రెక్కల పురుగు, పై రెక్కల పురుగు వచ్చేసేసి గోధుమ రంగులో ఉంటాయి, కింది రెక్కలు వచ్చేసేసి తెల్లగా ఉంటాయి అన్నమాట. ఈ రెక్కలు చివరి భాగం అంతా కూడా వెంట్రుకల మాదిరిగా సన్నగా ఉంటాయి. ఈ రెక్కల పురుగు ఆకుల అడుగు భాగాన తెల్లటి గుడ్లు దాదాపు 100 నుండి 150 గుడ్లు 4 నుంచి 5 రోజులలో పెడుతుంది. వీటి నుండి 8 రోజులలో పిల్లల అద్దె పురుగులు అనేవి బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి తెల్లగా ఉంటాయి, తల వచ్చేసి నల్లటి గోధుమ రంగులో తల కలిగి ఉంటది. ఈ పురుగు అనేది ఆకుల పత్రహరితాన్ని గోకి తినడము, తర్వాత దాని నుండి కాండం మీద నుంచి లోపలికి పోయి కాండంని తినుకుంటూ దుంపలోకి ప్రవేశిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ కాండం నుంచి 7 నుంచి 8 రోజులలో బయటికి వచ్చి కోశస్థ దశను చేసుకుంటుంది. దీని నుంచి 7 రోజుల్లో తల్లి రెక్కల పురుగులు అనేవి బయటికి వచ్చేస్తుంటాయి అనమాట. మళ్ళీ గుడ్లు పెట్టడం, ఇలా దాదాపు ఒక పొటాటో స్టోరేజ్ సీజన్లో 8 నుంచి 9 జీవన చక్రాలు అనేవి పూర్తి చేసుకుంటుంది. అంత ఫాస్ట్గా ఉంటుంది. దీని యొక్క యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ఫస్ట్ మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటి, దుంపలు నాటుకునేటప్పుడు మట్టి లోపల 10 నుంచి 15 సెంటీమీటర్ల లోతున మనం నాటుకోవాలి. పంట వేసినాక 15 నుంచి 30 రోజులప్పుడు దీనికి సంబంధించిన లింగాకర్షక బుట్టలు అనేవి అక్కడక్కడ 8 నుంచి 12 అమర్చుకున్నట్లయితే ఈ రెక్కల పురుగు యొక్క ఉద్రిక్తతను గమనించవచ్చు, గుడ్ల సంఖ్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. తర్వాత వేప నూనె 10,000 ppm 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్ల సముదాన్ని మనం నివారించుకోవచ్చు. తర్వాత క్వినాల్ఫస్ 2 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉద్రిక్తత మరింత ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లద్దె పురుగు స్పోడాప్టెరా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి ఏంటనంటే రాత్రి వేళలో ఎక్కువగా తింటుంది గనక దీనికి 10 కిలోల తౌడు తీసుకొని 1 కిలో బెల్లం తీసుకొని మంచిగా మాగబెట్టి దాంట్లో ఒక 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫస్ అంతా కూడా కలిపేసేసి దీన్ని ఉండల్లాగా కట్టి మనం పొలంలో సాయంత్రం వేళల్లో చల్లుకున్నట్లయితే ఈ పురుగును కూడా మనం సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. ఈ జైరాబాద్ ప్రాంతంలో రైతులు మాకు ఎక్కువ చెప్తున్నది వేరు తొలుచు పురుగు అనమాట.
దీన్ని రూట్ గ్రబ్ అని కూడా అంటాం. అయితే ఈ పురుగు కూడా రాత్రి వేళల్లో ఎక్కువగా తింటూ ఉంటుంది. ఈ పురుగు వేర్లను దుంపలను తినడం వలన కుళ్ళిపోవడము, వేరే శిలీంధ్రాలు దీనికి వ్యాపించడము, మొక్క ఎండిపోవడం అనేది మనం గమనించవచ్చు. ఈ పురుగు తెల్లగా ఉంటుంది, తర్వాత గోధుమ రంగు తల కలిగి ఉంటుంది, సి ఆకారంలో ఉంటుంది. దీనికి వచ్చేసి యాజమాన్య పద్ధతులు లద్దె పురుగులు కనుక పొలంలో కనబడుతుంటే మాత్రం అవి వేరే దూరంగా పడేసి చంపేయడం ఒకటి చేయాలి. ఇంకొకటి ఏంటంటే క్వినాల్ఫస్ 5% 10 kg గుళికల్లాగా దొరుకుతుంది. అవి తీసుకొని మనం పొలంలో చల్లుకోవాలి. దీనిలో ఎక్కువ మటుకు మనము వ్యాధులు చూసుకున్నట్లయితే, తెగులు చూసుకున్నట్లయితే ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్. ఈ ఎర్లీ బ్లైట్ గనక చూసుకుంటే ముదిరిపోయిన ఆకుల పైన వలయాకారపు మచ్చలు అనేవి మనము పైన గమనిస్తూ ఉంటాము. దీని ద్వారా మొత్తము ఆకులు ఎండిపోవడము, మొక్క అనేది విరిగిపోవడం అనేది గమనిస్తుంటాం. లేట్ బ్లైట్ చూసుకుంటే ఆకుల అడుగు భాగాన పచ్చగా బూడిద మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ దీనిపైన నీళ్లు గనక పడితే మాత్రం ఆయిల్ పడితే ఎలా ఉంటుందో అలాంటి రకమైన మచ్చలు కూడా మనం గమనించవచ్చు అన్నమాట. దీని ద్వారా చెట్టు మొత్తం ఎండిపోవడము, లోపల దుంప అనేది కుళ్ళిపోవడం కూడా గమనిస్తూ ఉంటాం అన్నమాట. మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఇట్లా మార్చి రసాయన మందులు కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చీడపీడలన్నీ బారి నుంచి కూడా మనము పంటని కాపాడుకోవచ్చు. ఇటీవలి కాలంలో పండ్ల తోటల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పండు ఈగ. గత కొంతకాలంగా అందరం అమితంగా ఇష్టపడే మామిడి పండ్లను తినడానికి కూడా ధైర్యం చాలట్లేదు. కాయలు బయటకు చూస్తే బాగానే ఉన్నా కోసి చూస్తే బియ్యపు పురుగుల్లాంటి చిన్న చిన్న పురుగులు ఉండటమే ఇందుకు కారణం. అదే పండు ఈగ. ఒక మామిడినే కాదు, జామ, బొప్పాయి, సపోటా, అరటి, సీతాఫలం ఇలా అనేక పండ్లను ఆశిస్తుంది. ఎరలను పెట్టి ఈ పురుగులను ఎంతో కొంత అదుపు చేసుకోగలిగిన ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన పండ్ల కవర్లు మామిడికి మరింత ఉపయోగంగా ఉంటున్నాయి. ఈ కవర్ల వల్ల కేవలం పండు ఈగే కాదు, రాతి మంగు, మచ్చ తెగుళ్లు వంటి ఎలాంటి చీడపీడలు కూడా పండ్లను ఆశించే అవకాశం ఉండదు. అంతేకాదు మంచు, ఎండ వంటి వాతావరణ మార్పులకు కూడా పండ్లు లోను కావు. దీనివల్ల కాయ నాణ్యత ఉత్తమోత్తంగా ఉంటుంది. మరి మామిడికాయలకు కవర్లు ఎప్పుడు తొడగాలి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి? వివరాలు అందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. కాయలుకి మనం కవర్లు కట్టడం వలన చాలా వరకు అంటే 100 గ్రాములు ఉన్న కాయకి కానీ మనం కవర్ కట్టడం వలన కాయలు ఈ యొక్క వాతావరణ ఒత్తిడి నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ రసం పీల్చే పురుగులు వాటి జిగురు కవర్ల మీద కారటము లేదంటే కాయల మీద కారి మసుమంగి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ కవర్లు ఎప్పుడైతే మనం కడుతున్నామో ఈరోజు ఉధృతంగా ఉన్నటువంటి పండు ఈగ అనే దాన్ని మనం నివారించుకోగలుగుతున్నామండి. లేదా కాయ తొలిచే పురుగు కానీ మరి రసం పీల్చే పురుగుల నుంచి మనం కాపాడుకోగలుగుతున్నాము. అంతేకాకుండా కాయకి కావాల్సిన హీట్ యూనిట్స్ అంటాము, అంటే సమానమైన ఉష్ణోగ్రత ఎక్కువ సమయం అందుతూ ఉండటం వల్ల కాయ సైజు 10 నుంచి 20% మామూలుగా కార్బోర్లు కట్టని దానికంటే ఎక్కువగా మనం చూస్తున్నాం. అంటే ఒక చెట్టు నుంచి మనకి 10 to 20% ఈల్డ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి అలాగే మనం మొత్తం తోటంతా చూసుకుంటే కూడాను మనకి టన్నేజ్లో ఏంటి, క్వాలిటీలో ఏంటి కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. ఈ కవర్లు కట్టిన తర్వాత రైతులు చాలామందిలో అపోహ ఏంటంటే ఈ కవర్లు కట్టాము టేస్ట్ అనేది తగ్గుతున్నది అనేది చాలామంది చెప్తా ఉన్నారు. కానీ దాంట్లో మా శాస్త్రీయపరంగా మేము పరిశోధన చేసినప్పుడు ఎట్లాంటి అంటే టేస్ట్, స్వీట్నెస్ అనేది తగ్గటం అనేది చూడలేదండి. టీఎస్ఎస్ రెండిట్లోనూ సమానంగానే ఉన్నది. కాకపోతే రైతులు ఎప్పుడు కూడాను ఎప్పుడైతే మనం పచ్చికాయలు పండబెట్టి ఒక వారం రోజులు మనం ఎట్లా వెయిట్ చేస్తామో కాయ రంగు రావటానికి, పండటానికి, అలాగే ఈ కవర్లో కట్టిన కాయలను కూడాను ఆ వారం రోజులు మనం పండబెట్టిన తర్వాతే మనం తినటం వల్ల స్వీట్నెస్ అనేది కనబడుతుంది. అంతేగాని ఇవి పసుపు రంగులో ఉన్నాయి అనేది రంగు రావటం అనేది పండుతనానికి లేదా మగ్గినది అనే దానికి తార్కాణంగా ఉండదు. కాబట్టి మనం పచ్చికాయల్ని ఈ కాయల్ని రెండింటిని సమానంగానే మనం 1 వీక్ మనం టైం ఇచ్చి హార్వెస్ట్ చేసిన తర్వాత
పండించిన తర్వాత కానీ మనం తీసుకున్నట్లయితే ఆ స్వీట్నెస్లో డిఫరెన్స్ అనేది లేదు. మరి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో మనకి కెమికల్స్ అనేది డైరెక్ట్గా కాంటాక్ట్లోకి రావు. మనం ఏదైనా స్ప్రే చేసినా కూడాను కవర్లు కట్టిన కాయల మీదకి మనకి కెమికల్ అనేది డైరెక్ట్గా స్కిన్లోకి వెళ్ళదు. అలాగే కాయల యొక్క నాణ్యత కూడాను అధికంగా ఉంటుంది. కాబట్టి మనం కవర్లు కట్టిన కాయలు ఈరోజు అధిక ధరను పలుకుతమే కాకుండా మనం ఎక్స్పోర్ట్ చేసిన కాయలన్నీ కూడాను మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళుతున్న కాయలన్నీ కూడాను కవర్లు కట్టిన కాయలనే మనం అధికంగా తీసుకొని వెళతాం జరుగుతుందండి. అయితే మన మార్కెట్లో కానీ మనం చూసుకున్నట్లయితే బంగినపల్లి బాగా వచ్చిన సమయంలో కూడా 30-40 వేలు టన్ను ఉన్నప్పుడు కూడాను కవర్లు కట్టిన కాయలకి సుమారుగా 20 నుంచి 30 వేలు అధిక ధరకి పలుకుతాం మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం కవర్లు కట్టిన సుమారుగా కవర్ 2 రూపాయలు, మరి కట్టినందుకు ₹10 లెక్కన వేసుకున్నా 2.5 రూపాయలు మనం లెక్క చేసుకున్నా కూడాను మనకి వచ్చే దిగుబడి కానీ దాని యొక్క రేటు కానీ మనకు అధికంగానే పొందుతూ ఉన్నామండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గుంటూరు జిల్లా వడ్లమూడిలో ప్రకృతి వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధించిన అభ్యుదయ రైతులకు అవార్డుల ప్రదానం జరిగింది. రైతు నేస్తం ఫౌండేషన్, విజ్ఞాన్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో 250 మంది రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. సంక్రాంతి సంబరాల పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో మేలైన ఫలితాలు సాధించిన రైతులు, మిద్దె సాగులో మంచి ఫలితాలు పొందిన మహిళలను ఈ సందర్భంగా సన్మానించారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాడెద్దులు, ధాన్యాలతో ప్రదర్శన, నవధాన్యాలతో రంగవల్లులు, ఉత్సాహపరిచేలా కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో కార్యక్రమం ఆద్యంతం సంతోషంగా సాగింది. రైతులు ఈ 2 రాష్ట్రాల్లో చాలా బ్రహ్మాండంగా చేస్తూ నూతన పద్ధతులు అవలంబించి మంచి ఉత్పత్తుల్ని సాధిస్తున్న రైతులందరికీ సుమారు 250 మందికి వ్యవసాయ శాఖ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు ద్వారా సన్మానం చేయటం జరిగింది. ఇది మాకు, మా యూనివర్సిటీకి, మాకందరికీ చాలా సంతోషం. ఎందుకనంటే ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్ సైన్స్ ఉంది. అగ్రికల్చర్ సైన్స్తో పాటు మిగతా అన్ని టెక్నికల్ కోర్సులు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ అగ్రికల్చర్ కోర్సు ఉన్న కాలేజీలు ఐసోలేటెడ్గా ఉంటాయి. అట్లా కాకుండా అన్ని కోర్సులు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ అనుసంధానం చేసి అగ్రికల్చర్ కోర్సు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులకి ముందు రోజుల్లో అవసరమయ్యే టెక్నాలజీ అంతా ఇవ్వటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా రైతులను ప్రోత్సహించాలి. ఆ భూమి పండించే బంగారు భూమిని చేసే రైతులు కాబట్టి ఆ మట్టి మనుషుల్ని సత్కరించాలి, గౌరవించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రైతు వైపు చూస్తున్నారు. రైతుల్ని మంచిగా ప్రోత్సహించాలి, వారి ఆర్థికాభివృద్ధికి తోడపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారు. అంటే సంక్రాంతి సందర్భంగా అనేక మంది అంటే ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇంకా గతంలో జరిగినటువంటి రీతిలో ప్రతి ఒక్కరు కూడా రైతులను సన్మానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. రైతే ఒక వ్యవసాయ శాస్త్రగా మారి అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. అధిక దిగుబడులు సాధించడం కావచ్చు, లేదంటే ఇన్నోవేషన్స్ అంటే రకరకాల కొత్త యంత్ర పరికరాలు చేయడం కావచ్చు. అని దేశంలోనే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకి మంచి గుర్తింపు ఉంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మిర్చిలు పండించడంలో కానీ, లేదంటే ఇంకా ఇతర పొగాకు పండించడం కానీ, ఇతర పంటలలో కానీ అత్యధిక దిగుబడులు తీసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చెప్పుకోవచ్చు. రసాయన రహిత సేద్య విధానాలను ఆచరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులతో పాటు నగరంలో మిద్దె తోటలు పెంచుతూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్న వారిని గుర్తించి అవార్డులను అందించారు. రైతుల పండుగైన సంక్రాంతిని పురస్కరించుకుని అవార్డులతో సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటాను. మనం వరి, మాగాణి భూముల్లో కాలువ గనాలు, పెద్ద గనాలు ఉంటాయి. దాని మీద కూడా వేస్ట్ పోకుండా మిరపలో, బెండ, టమోటాలో మనం ఇంట్లో పండించే కూరగాయలు మొత్తం పెడతా ఉంటాం. మన పెస్టిసైడ్ వేయకుండా, పురుగు మందులు కొట్టకుండా ప్రకృతి పరంగా మనం పండించుకుంటా ఇంట్లోకి సరిపోను తీసుకుంటా మన బంధువులకు కూడా కూరగాయలు ఇస్తా పండించుకుంటా ఉంటాను. వీళ్ళు దాన్ని వచ్చి చూసి బాగా పండిస్తున్నాం, బాగా చేస్తున్నాం అని వచ్చి వ్యవసాయం కూడా నాకు 50 బస్తాల కాడికి ఒడ్లు అయినాయి. ఈ సంవత్సరం 46 కాడికి అయినాయి. చీడపీడలు కూడా పడకుండా బాగా వ్యవసాయం బాగా చేసుకుంటా. దాన్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చారు. మేము 7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం మా వ్యవసాయం పొలంలో
కొత్త కొత్త విధానాలతో మేము అవలంబించడం జరుగుతుంది. మేము వరి ఇక్కడ మేజర్గా పండించడం జరుగుతుందండి. అదే కాకుండా ఈ 2 సంవత్సరాల నుంచి గట్ల మీద మొక్కలు బైండింగ్ అలాంటివన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటికీ మాకు డిపిఎం రాజ్కుమారి మేడం గారు మాకు ఈ సలహాలు సూచనలు ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. ప్రకృతి వ్యవసాయం వచ్చేసరికి మనకి ఎకరానికి 18-19 వేలతో అయిపోతుందండి. దిగుబడి వచ్చేసరికి మాకు ఈ సంవత్సరం 38 బస్తాలు దిగుబడి వచ్చిందండి. నాకు సంతోషంగా ఉందండి. పడిన కష్టానికి ఒక విలువ అనేది దక్కిందనుకుంటున్నాం. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటల్ని పండించగలుగుతున్నాం. మేము ఒక 3 years నుంచి గార్డెనింగ్ చేసుకున్నాం అండి. మా హౌస్ పైనే టెర్రస్ గార్డెన్ పెట్టుకొని ఒక 400 డ్రమ్ముల దాకా తీసుకొచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళ రకాలు పండించినాము. ఇది వచ్చేసరికి గార్డెనింగ్లో నేను, మా పిల్లలు, మా ఫ్యామిలీ మొత్తం కాకుండా ముందు మా అమ్మ మా నాన్నకి చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్ళిన ఆనందం ఉంటుంది. గార్డెన్లో తీసుకెళ్తే ఎంత ఆనందపడతారు. 24 గంటలు టీవీలు, సెల్లు చూసే కన్నా ఖాళీగా ఉన్నప్పుడల్లా డాబా పైకి వెళ్ళిపోవటం, గార్డెన్ దగ్గర కూర్చుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ముందు అసలు ఎలా ఉంటుందంటే ప్రకృతిలోకి మనం వెళ్ళిపోవటం వల్ల ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా దీని మీద శ్రద్ధ వహించి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మొదలు పెడతారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతుల్ని ఈ సంక్రాంతి సంబరాల్లో గౌరవించడం అనేది రైతుని నిజంగా గుర్తింపు తీసుకొచ్చి ఒక యూనివర్సిటీ, రైతు నేస్తం ఫౌండేషను, అచ్చెన్నాయుడు గారు కలిసి రైతుల్ని గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం. నేను డైరీ రంగంలో ఉన్నాను. డైరీ ఫామ్ ఉంది. అలాగే యానిమల్ పాడి పశువులకు సంబంధించి కార్న్ సైలేజ్ కూడా తయారు చేస్తూ ఉంటాను. ఈ 2 కూడా అంటే యానిమల్కి కావాల్సింది పశుగ్రాసాల పెంపకంలో ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్లోనే చేస్తుంటాను. పశుగ్రాసాల పెంపకానికి మా డైరీ నుండి వచ్చినటువంటి పేడ, మూత్రం, దాన్ని పెంటగా మార్చడము, వర్మీ కంపోస్టు, ద్రవరూప నత్రజని, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ బై ప్రోడక్ట్స్ యానిమల్స్ నుండి వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటి నుండి నేను పశుగ్రాసాలు పెంచుతాను. ఆ పశుగ్రాసాలు మళ్ళీ పాడి పశువులకు వాడడం వల్లనే పాడి పశువులకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటుంది. రెండోది కన్సెప్షన్ రేట్ అనేది చాలా బాగుందండి. నేను సుమారుగా ప్రతి సంవత్సరం 150 నుంచి 200 ఎకరాలు పశుగ్రాసంలోని మొక్కజొన్న పండిస్తున్నానండి. ఈ మొక్కజొన్న కూడా నేను 80 to 90% న్యాచురల్ ఫార్మింగ్ విధానంలోనే వర్మీ కంపోస్ట్ ద్వారా కానీ, పెంట ద్వారా కానీ, పశుమూత్రం ద్వారా కానీ ఈ పండించడం జరుగుతుంది. నా ఫామ్కి ఉపయోగించుకోగా ఈ కార్న్ సైలేజ్ని రిమైనింగ్ బయట మార్కెట్లో కూడా కేజీ 7 నుంచి 8 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. సేద్యంలో సాంకేతికతను చేరువ చేసి యాంత్రీకరణకు ప్రోత్సాహాన్ని కల్పిస్తూ రైతును వెన్నంటి నడిపే బాధ్యత మన ప్రభుత్వాలదేనంటూ కార్యక్రమానికి హాజరైన నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో సూక్ష్మ సేద్య విధానం విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతులకు దీనిపై అవగాహన కల్పించే దిశగా ఏపీ ఎంఐపీ అధికారులు గ్రామాల పర్యటన చేపట్టారు. బిందు, తుంపర సేద్యం ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు, ఈ విధానం ఏర్పాటుతో రైతులకు అందుతున్న రాయితీల గురించి వారికి వివరించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మైక్రో ఇరిగేషన్కు సంబంధించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రైతు సోదరులందరికీ కూడా అవగాహన కల్పించే దిశగా, అనగా ముఖ్యంగా ఎస్సీ మరియు ఎస్టీలకు వారి క్షేత్రాలలో బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాల బిగింపు కోసం అవగాహన కల్పించే దిశగా మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం, అలాగే డైరెక్టర్ హార్టికల్చర్ వారి ఆదేశానుసారం ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించడం, అలాగే రాయితీ వివరాలను వాళ్ళకు తెలియజేయడం, తద్వారా వాళ్ళను రైతు సేవా కేంద్రాలకు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించి వారి చేత వారి క్షేత్రాలలో ఈ బిందు మరియు తుంపర్ల సేద్య బిగింపుకి అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాయితీ విషయానికి వస్తే అన్ని కేటగిరీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కూడా 5 ఎకరాల రైతులకు 90% రాయితీ ఉంది. తద్వారా వారు ఏదైనా రాయితీలో అవకాశం వస్తుందేమోనని ఇప్పటి వరకు కూడా కొంతవరకు వాళ్ళు ఎదురు చూడడం జరుగుతుంది. కాకపోతే ముందుగా వారికి ఈ యొక్క 90% రాయితీ మనకు మంజూరైందన్న విషయం తెలియజేయడం ఒకటి, త్వరగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారన్న ఉద్దేశంతో వారికి మరింత విస్తృతంగా ప్రచారం చేసినట్లయితే ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.
అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.